స్థితిలో ఉన్నటువంటి మనం ఏ విధమైనటువంటి పోరాటాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇలా ఉన్నటువంటి మనం ఆత్మతో అనుబంధమై ఆత్మకు సంబంధించినటువంటి కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది పరిశుద్ధులకే సాధ్యమా? పరిశుద్ధులకి ఈ పోరాటం లేదా? కేవలం లోకపరంగా సామాన్యమైనటువంటి సగటు మనిషికే ఈ శోధనలు, ఈ ఆకర్షణలు వస్తున్నాయా? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని కూడా మనకు తెలుసు. వీటిని ఆత్మ సహాయంతో ఎట్లా హోల్డ్ చేయాలి, ఎట్లా అదుపులో పెట్టాలి? కొంతమందికి ఎట్లా సాధ్యమవుతుంది లోకంలో, కొంతమందికి ఎందుకు సాధ్యం కావట్లేదు? అర్థమవుతుందా? దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, శరీరాన్ని అనుసరించి మీరు బ్రతుకుతారా, అట్లాగే మాట్లాడతారా, అట్లాగే ఆలోచన చేస్తారా, మీ వైఖరి అలాగే ఉంటుందా, మీ ఎండింగ్ ఎట్లదంటే చచ్చిపోతారు. అది నిత్య నరకం. లేదు, దీన్ని మీరు ఈ భూలోకంలో బ్రతికుండగానే ఈ శరీరాన్ని ఆత్మచేత హోల్డ్ చేయొచ్చు, ఆత్మచేత అదింపట్టొచ్చు, ఆత్మచేత కంట్రోల్ చేయొచ్చు, అన్నిటికీ మించి ఆత్మచేత చంపొచ్చు. ఆత్మ అంటే ఎవరు? దేవుడు. దేవుణ్ణి తీసుకురండి అక్కడికి. ఈ పాయింట్లో, ఈ విషయంలో, ఈ సందర్భంలో దీని గురించి పర్టిక్యులర్గా దేవుడు ఏం మాట్లాడాడు? చాలు. రిటర్న్ వర్డ్ ఏమన్నా ఉందా? రాయబడిన లేఖనం ఏమన్నా ఉందా? లేదా దేవుడు చెవులో నాకేమన్నా సమూయేలుకు చెప్పినట్టుగా లేఖనాన్ని ఆధారంగా చేసుకున్నట్టుగా ఏదన్నా మాట్లాడతాడా? దట్స్ ఆల్. ఈ రెండింటి గురించి రేమా ఆఫ్ గాడ్ అంటే దేవుడు మన మస్తిష్కంలో మాట్లాడేటువంటి దైవ సందేశం, ఆత్మలో గోచరమయ్యేటట్లుగా చేసేటువంటి సందేశం, విదితమయ్యేటట్టుగా చేయడం. వీటి ద్వారా నువ్వు నడిపించబడతావు. అదే ఆత్మచేత నడిపించబడతావు. దాని దగ్గర ఎప్పుడు కూడా ఆత్మని అణిచేయొద్దు. బైబిల్లో చిన్న వాక్యాలలో ఒక వాక్యం, ఆత్మని ఆర్పవాకండి. ఆత్మని ఇప్పుడు కూడా ఆర్పవాకండి.